చూడండి, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించండి. మరేం పర్వాలేదు వదిన గారు. అయినా మేం మా అబ్బాయి శివ కోసం ఒక అమ్మాయిని నిర్ణయించాం. ఏంటి? ఎవరు తను? తను అదిగో అక్కడుంది. తనెవరు? తను మన ఎదురింట్లో ఉండే ఆర్తి వాళ్ళ చెల్లెలు. 2 రోజుల ముందే ఊరు నుండి వచ్చింది. ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంటుంది. కేవలం 2 రోజుల్లో మీరు తన్ని కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారా? నా ఉద్దేశంలో మీరు కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది. మీరనేది నాకు అర్థమైంది వదిన గారు. కానీ శివాని అలా చూడడం నా వల్ల కావడం లేదు. అదీ కాక నాకెందుకనో మా కోడలు సిమ్రన్కి ఈ అమ్మాయికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. ఆ కారణంగానే తను మా ఇంటి వరకు వచ్చిందనుకుంటున్నా. వదిన గారు, మీరిలాంటి మూఢనమ్మకాల్ని నమ్ముతున్నారా? ఇప్పుడు కరెంటు పోయిందేంటి? కిట్టనే, ఏం కాదు, భయపడకు. నేను తిరిగొచ్చాను. ఈ విషయాన్ని మీరు కూడా నమ్మాలి. ఎవరు నువ్వు? వదలు. మీరు చీకట్లో ఎందుకు అలా అరిచారు? అది తను సిమ్రన్ వచ్చింది, నా చేయి పట్టుకుంది. మామ్, ఏంటి మీరు మాట్లాడేది? వెయిటర్, వెయిటర్! మామ్, మంచినీళ్ళు తాగండి, కంగారు పడకండి. అస్మిత, నువ్వెందుకలా ఉన్నావు? శివన్నయ్య, మీరు బానే ఉన్నారుగా? బాబు, నీకేం దెబ్బ తగలేదు కదా? అస్మిత, నువ్వు మా బిడ్డ ప్రాణాలు కాపాడావు. నువ్వు చేసిన మేలు నేను జీవితాంతం మర్చిపోను. మీరు అలా ఎందుకు అంటున్నారా ఆంటీ? నేనేం చేశాను? నేనేమీ చేయలేదే. నీకెలా తెలుస్తుంది? అది చేసింది నువ్వు కాదుగా. తనని కాపాడింది మా సిమ్రనే కదా. వదినా, మీరేమంటున్నారు? అవును శివాజీ, నేను చెప్పింది నిజమే. సిమ్రన్ అస్మితను అడ్డం పెట్టుకుని మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడింది. అస్మిత రూపంలో సిమ్రన్ ప్రతిచోట ఉంటోంది. ఏది ఏమైనా కానివ్వండి, నేను మాత్రం తనకి జీవితాంతం రుణపడి ఉంటాను. అస్మిత, ఫోన్ మాట్లాడమ్మా. ఆంటీ, అది ఏదో అన్నోన్ నంబర్. తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తే నేను మాట్లాడను. ఆంటీ, నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళొస్తాను. సరే, వెళ్ళమ్మా. అస్మిత,
నన్ను నీకు తోడుగా రమ్మంటావా? పర్వాలేదు అక్కయ్య, మీరిక్కడే ఉండండి. మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు వెళ్ళి తనేం చేస్తుందో చూడు. తన సంగతి తేలుస్తాను. బాత్రూమ్ అని చెప్పి ఇలా వెళ్తుందేంటి? ఇప్పుడే అందరికీ చెప్తాను. ఈ నంగనాచి అస్మిత దొంగలా ఎలా పారిపోతుందో చెప్తాను. లేదు లేదు, నేను ఏం చెప్పినా ఎవ్వరూ కూడా నమ్మరు. తను ఎలాంటిదో ఈ రోజు అందరికీ తెలిసేలా చేస్తాను. ఏమైపోయావు నువ్వు? నువ్వు లేకపోతే నేనేమైపోతానో నీకు తెలీదా? అరే కిరణ్, నువ్వు ఇంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది? నువ్వు కొంచెం ఓపిక పట్టు చాలు. ఒక్కసారి గనుక నేను ఆ ఇంటి కోడలనయ్యానంటే అప్పుడు చూడు, లక్ష్మీదేవి నా పాదాలకి పూజ చేస్తుంది. కానీ నువ్వు ఒక్క విషయం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నువ్వు లేకుండా నేను అసలు బ్రతకలేను. సరే, అలాగే అయితే చచ్చిపో. లేదు లేదు, నా ఉద్దేశం ఏంటంటే నీ ప్రేమని కొంచెం కంట్రోల్ చేసుకో. ఒక్కసారి నేను గనక ఆ ఇంటి కోడలనయ్యానంటే పని అయిపోయినట్టే. అయినా ఆ తర్వాత మనల్ని కలవకుండా ఎవరు ఆపగలరు? నువ్వు నీ భార్యకి అబద్ధం చెప్పు, నేను నా మొగుడికి అబద్ధం చెప్తా. ఆ తర్వాత నువ్వు నేను కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం. వారే వా అస్మిత, నువ్విప్పుడు ఈ గురువును మించిన శిష్యురాలివైపోయా. నేను నీకు నేర్పిన పాఠాల్ని ఇప్పుడు తిరిగి నువ్వు నాకు మళ్ళీ నేర్పుతున్నావా? కిరణ్, ఇక చాలు. ఇప్పటిదాకా మాట్లాడుకుంది చాలు. నువ్విక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. ఎవరైనా మనల్ని చూశారంటే మనిద్దరం దొరికిపోతాం. అప్పుడు మనం ఉండటానికి పెద్ద భవనం కట్టాలనుకుంటున్నాం కదా. ఆ కలలన్నీ ఎండుటాకుల్లాగా అలా ఎగిరిపోతాయి. కానీ చాలు. అందుకని మళ్ళీ నన్ను కలవడానికి ప్రయత్నించకు. నీకు తెలుసు కదా, నీకు దూరంగా ఉండాలి అనే ఆలోచన వస్తేనే నాకు భయమేస్తోంది. అయిపోయిందా? ఇక నువ్వు వెళ్ళు. నీకు విషయం చెప్పనా? ఈ మాటలకి పిచ్చివాణ్ణి నీ వెంట తిరుగుతున్నా. అయినా ఈ అస్మిత ఇంతసేపు ఎక్కడికెళ్ళుంటుందని ఇంతవరకు రాలేదే? గౌరీ, మీనాక్షి, ఏంటత్తయ్యా? మీరేమైనా అస్మితను చూసారా? అత్తయ్య గారు, తను ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా. ఎక్కడికెళ్ళిందో తెలీదు. ఎక్కడికెళ్తుంది?
బయట తన ప్రేమికుడితో కులుకుతుంది. కమలా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? నీకు సందు దొరికితే చాలు మాట్లాడుతూనే ఉంటావు. గౌరక్క, అబద్ధాలు చెప్పడం నాకేం సరదా కాదు. నేను మీ అందరికీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, అది ఒట్టి మాయలాడని. నేను ఎంత మొత్తుకున్నా మీలో ఎవరూ నా మాట వినలేదు. కానీ ఆ మహాతల్లి బాత్రూమ్ అని చెప్పి వేరే ఇంకో చోటుకు వెళ్ళింది. తను తన ప్రేమికుడితో ఉండడం నేను నా కళ్ళారా చూశాను. చాలు, ఇప్పటికే నువ్వు ఎక్కువగా మాట్లాడావు. ఇక మాట్లాడింది చాలు. జాగ్రత్త, అస్మిత గురించి చెడుగా మాట్లాడితే నేను అసలు ఊరుకోను. అమ్మగారు, తన గురించి ఏం చెప్పినా నేను విన్ను. కౌసల్య, ఇక్కడ వద్దులే. సరే బ్యాడ్ మ్యాన్, ఇక మేము బయలుదేరుతాం. ఇక్కడికి వచ్చినందుకు ముగాంబోకి చాలా సంతోషంగా ఉంది. మెనీ మెనీ థ్యాంక్స్. నమస్కారం. నమస్తే. మా ఏర్పాట్ల వల్ల మీకేమైనా అసౌకర్యం కలిగి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. లేదు లేదు, తను ఎక్కడికి వెళ్ళుండదు. ఏమండి, ఒకవేళ తను అక్కడ జరిగిన దానికి భయపడి ఇంటికి వచ్చేసిందేమో. అయ్యుండొచ్చు, చూద్దాం. అస్మిత, అస్మిత, అస్మిత. అమ్మగారు, మీరు ఎంత పిలిచినా తనేం రాదు. ఈ పాటికి తన ప్రేమికుడితో పారిపోయి ఉంటుంది. చూడండి, ఆంటీ నన్ను క్షమించండి. నిజానికి నాకు అన్ను గురించి పిల్లల గురించి చాలా బెంగగా ఉంది. అందుకే అక్కడి నుంచి వచ్చాను. మీరు వచ్చి మంచి పని చేశారు, లేదంటే మాకు బోర్ కొట్టది. అవునా లక్కీ అన్నయ్య? అవును, నువ్వు చెప్పేది నిజమే. ఇంకా పైన అస్మిత ఆంటీని ఇంట్లోనే వదిలేసి వెళ్ళండి. అస్మిత, నువ్వు చాలా మంచి పని చేశావు. కానీ నువ్వు మాకు చెప్పొచ్చుంటే ఇంకా బాగుండేది. ఆంటీ ఆంటీ అది నాకు తెలుసు. నేను మీకు చెప్పి రావాల్సింది. కానీ మీరందరూ అక్కడ చాలా బిజీగా ఉన్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను వచ్చేసాను. ఇకపై నేను జాగ్రత్తగా ఉంటాను. ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయను. ప్లీజ్ నానమ్మ, అస్మిత ఆంటీని ఏమనద్దు. తనొచ్చి వేడి వేడి పూరీలు చేసి మాకు తినిపించింది. మా మమ్మీ ఎలా చేసేదో అలాగే. ఏం కమలా, నువ్వింకేమన్నా చెప్పాలా? ఇప్పుడు ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావడం లేదు. కానీ అమ్మగారు, నేను అబద్ధం చెప్పడం లేదు. తను తన ప్రేమికుణ్ణి కౌగిలించుకోవడం నేను నా కళ్ళారా చూశాను అమ్మగారు. నోర్మోయ్, నువ్వింకొక మాట మాట్లాడావంటే నేను ఊరుకోను. అస్మిత, నీకు మా గురించి పూర్తిగా తెలీదు. కానీ నా గురించి నాకు బాగా తెలుసు. నా మనసులో ఏముందో నువ్వు అర్థం చేసుకుంటావని నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను మా అబ్బాయి శివాని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను ఈ విషయం గురించి ఆర్తితోనూ మీ ఇంట్లో వాళ్ళందరితోనూ మాట్లాడతాను. వాళ్ళందరితో మాట్లాడడానికన్నా ముందు నువ్వు నాకొక విషయం చెప్పాలి. నువ్వు మా ఇంటి కోడలు కావడానికి ఒప్పుకుంటావా? ఆంటీ, ఈ రోజు వరకు మీరేం చెప్పినా ఎదురు చెప్పలేదు.
ఇకపై చెప్పను కూడా. మీరేం చేసినా అది నా మంచికే అని నాకు తెలుసు. సుఖీ భవ. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఇవి నిశ్చితార్థపు గాజులు. ఈ రోజు నుంచి నువ్వు మా కోడలివి. బాబు శివ, ఇలారా. బాబు, నేను తీసుకున్న నిర్ణయం నీకిష్టమే కదా? మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. నీకు శుభాకాంక్షల స్మిత. ఇప్పుడు నువ్వు నా చెల్లెలివి కాదు, మా ఇంటికి మహారాణివైపోతున్నావు. ఈ వార్త వినగానే నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ ఆ కొత్త పెళ్లి కూతురా. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. వెళ్ళండి, మీరందరూ వెళ్ళి పడుకోండి. కమలా, చూడు లవ్లీ, నేను నిజమే చెప్తున్నాను. అది దాని ప్రియుడితో కలిసి ఉండడం నేను నా కళ్ళారా చూశాను. అయినా నాకు తెలుసు ఎవరు నేనేం చెప్పినా నమ్మరు అని. ఇదంతా నేను కావాలని చెప్పడం లేదు. నేను నిజమే చెప్తున్నాను. నాకు తెలుసు నువ్వు నిజమే చెప్తున్నావు. కానీ అర్థం కాంది ఒక్కటే, అస్మిత ఎందుకిలా చేస్తుంది అని. నాకు కూడా ఆ విషయమే అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, తన పద్ధతి మాత్రం సరిగ్గా లేదు. అవును, లేదంటే తనందరి ముందు ఎందుకలా నటిస్తుంది? నీకు తెలుసా, నిన్న నేను తన చేతిపై ఆ డిస్కోకి చెందిన స్టాంప్ కూడా చూశాను. ఏది ఏమైనా సరే మనం తన గురించి నిజం తెలుసుకోవాల్సిందే, ఏం చేసైనా సరే. తెలివి తక్కువ ముసల్ది. అరే, నేనింకా నాటకం ప్రారంభించనే లేదు, వీళ్ళు అప్పుడే బుట్టలో పడిపోయారు. అయినా ఆర్తి అక్కయ్య చెప్పిన దానికన్నా ఈ ఇంట్లో వాళ్ళందరూ ఇంకా తెలివి తక్కువ వాళ్లలో ఉన్నారు. కానీ నేను వాళ్ళంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మనసంటూ ఒకటుంటే మార్గం కూడా ఉంటుంది. ఏ అడ్డు ఉండదు, ఎవ్వరూ ఆపలేరు. కానీ నువ్వు అసలు నువ్వెందుకు ఇలా అనవసరంగా కంగారు పడుతున్నావెందుకు?